హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. విక్రమార్కుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. మీ అందరికీ ఎంతో నచ్చిన స్టోరీ. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. విక్రమార్క చెప్పిన మాటలకు కళ్ళు తేలేసింది హిరణ్య. ఏంటి, నువ్వు ఒక అమ్మాయిని ఇష్టపడటం కూడా జరిగిందా అని ఆశ్చర్యంగా అడిగింది హిరణ్య. అతను చిన్నగా నవ్వుతూ, నేను ఒక అమ్మాయిని ఇష్టపడకూడదా? అంత విచిత్రంగా అడుగుతున్నా అని చాలా నార్మల్గా తను అమ్మాయిలను హేట్ చేస్తాడు అన్న విషయాన్ని కూడా మరిచిపోయి తన ఎదురుగా ఉన్న హిరణ్యను అడిగాడు విక్రమార్క. అంటే నీకు అమ్మాయిలు అంటే అస్సలు పడదు కదా? అటువంటి నువ్వు ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను, అంతకు మించి ఒక దేవతలా పూజిస్తున్నాను అంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నీ కన్న తల్లి గురించి కూడా నువ్వు ఒక్క మాట కూడా నీ నోటి నుంచి నేను వినలేదు, నువ్వు మాట్లాడను లేదు. ఆమె చనిపోయింది అని నాకు అర్థమయ్యింది. కనీసం నీ రూమ్లో ఆమె ఫోటో కూడా లేదు. కానీ ఎవరో ఒక అమ్మాయి గురించి నువ్వు ఇలా మాట్లాడుతుంటే నిజంగా నాకు చాలా స్ట్రేంజ్ ఫీలింగ్ కలుగుతుంది అని అన్నది హిరణ్య. నీకే కాదు, నాకు కూడా ఆ అమ్మాయిని తలుచుకున్నప్పుడల్లా ఇలానే స్ట్రేంజ్ ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకో ఆ అమ్మాయిని తలుచుకున్న మరుక్షణం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నీకు తెలుసో లేదో కానీ నేను చాలా పిరికివాడిని. చిన్నప్పుడు ఎంత పిరికివాడిని అంటే నాకు అది కావాలి అని అడగటానికి కూడా ధైర్యం చేయలేని వాడిని. ఆకలి అవుతుంటే ఆకలి అవుతుంది అని నా తల్లి దగ్గరకు కూడా వెళ్ళి నోరు తెరిచి అడగలేనంత పిరికివాడిని అని కళ్ళు మూసుకొని అప్పటి రోజులను గుర్తు చేసుకొని చెప్పాడు. ఆల్రెడీ ఆ మాటలు అన్నీ ఆదిత్య, అలేఖ్య చెప్పటంతో తనకు పెద్దగా వింతగా ఏమీ అనిపించలేదు. కానీ అతడి మాటల్లో వింటుంటే మాత్రం కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే తన గురించి, తన బాధ గురించి విక్రమార్క చెప్పటం. అలా ఒకరోజు నేను ఈ ఇంటి నుంచి 2 రోజులు దూరం అయిపోయాను. కనీసం నా గురించి ఇంటిలో ఉన్న ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. అది వేరే విషయం అనుకో. పోతే పోయింది, పీడ పోయింది, ఇక ఇంటికి రాడు, దరిద్రం వదిలిపోతుంది అని అనుకున్న వాళ్ళే ఉన్నారు. తాతయ్య ఉన్న ఆయన బిజినెస్లో బిజీ, నా తల్లి ఉన్న ఈ ఇంటికి సేవలు చేయటంలో బిజీ. ఇక నా గురించి ఆలోచించే వాళ్ళే ఎవరూ లేకపోయారు. ఆ క్షణం నిజంగా నా మనసుకి చాలా బాధగా అనిపించింది తెలుసా. కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా నా గురించి ఆలోచించటం లేదా అని. తెలుసా, ఎవ్వరికీ అక్కరలేని నువ్వు బ్రతకటం అవసరమా అని నా మనసు నన్ను ఎన్నోసార్లు ప్రశ్నించింది. అప్పుడు నేను చిన్నపిల్లవాడిని, కానీ నా మనసులో ఎన్నో ప్రశ్నలు, నాకు మాత్రమే తెలుసు ఆ ప్రశ్నలు సమాధానాలు కూడా లేనివి. అలా అప్పుడే నాకు పరిచయం అయ్యింది. తను చూడటానికి చాలా ముద్దుగా, క్యూట్గా అనిపిస్తుంది. నిజంగా అలాంటి డేరింగ్ అండ్ డాషింగ్ అమ్మాయి నేను ఇంతవరకు చూడలేదు. నేను భయంగా బ్రతుకుతుంటాను కదా. చిన్నపిల్లలందరూ నాలాగే భయంగా ఎవరి దగ్గరకు వెళ్ళకుండా బ్రతుకుతుంటారేమో అని ఒక రకమైన అపోహలో బ్రతుకుతుండేవాడిని. కానీ కాదు, ధైర్యంగా తనకు కావలసింది ఎదిరించి తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు అని నేను అప్పుడే ఆ అమ్మాయిని చూసినప్పుడు మాత్రమే నాకు అర్థమయ్యింది. నా మనసులో ఉన్న అపోహలు అన్నీ తొలగిపోయాయి. ఒక్క నిమిషం అని హిరణ్య అతన్ని ఆపి, నువ్వు చెప్పేది నాకు అర్థం కాలేదు. నువ్వు చిన్నప్పుడు అంటే నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అని తెలిసినా కూడా, అలేఖ్య వాళ్ళు చెప్పింది గుర్తున్నా కూడా కావాలి అని అడిగింది విక్రమార్కను హిరణ్య. ఐ థింక్ అప్పుడు నాకు 8 సంవత్సరాలు. నేను చూసిన అమ్మాయికి 6 సంవత్సరాలు ఉండొచ్చేమో అని అన్నాడు. వాట్? నీకు 8, అమ్మాయికి 6 సంవత్సరాలు అని గట్టిగా అరిచింది హిరణ్య. విక్రమార్క చిన్నగా నవ్వుతూ, నీకు నిజంగా ఆశ్చర్యంగానే అనిపిస్తుంది కదా. ఆ అమ్మాయిని చూస్తే నాకు కూడా ఆశ్చర్యం, అంతకు మించిన హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు తను ఎక్కడ ఉందో, ఎలా ఉందో, ఏం చేస్తుందో, అసలు తనకి నేను గుర్తున్నానో లేదో కూడా నాకు తెలియదు. నాకు మాత్రం ఆమె రూపం ఇదిగో ఇక్కడ అంటూ తన గుండెల మీద చేతిని పెట్టుకొని చూపిస్తూ ఇక్కడ ముద్రించుకుపోయింది.
అన్నట్లు చెప్పటం మర్చిపోయాను. అప్పుడు నేను ఒక్కడనే కాదు, నాతో పాటు ఇంకొక అబ్బాయి కూడా ఉన్నాడు. అలా మేము ముగ్గురం జస్ట్ ఒక్క రోజుకే ఫ్రెండ్స్ అయ్యాం. ఆ తర్వాత విడిపోయాం. మరలా మేము కలుసుకున్నది లేదు. కానీ మీ ముగ్గురు ఫ్రెండ్స్ మాత్రం కలవాలి అని ఆ రోజు అనుకున్నాం. కలుస్తామో లేదో అని నిరాశగా తల వెనక చేతులు పెట్టుకొని చేతి చెరిపేసుకు చైర్లో వెనక్కి వాలి అన్నాడు విక్రమార్క. ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది? అంతగా ఆ అమ్మాయిలో నువ్వు ధైర్యం చూసేంతగా అని క్యూరియాసిటీగా గడ్డం కింద 2 చేతులు పెట్టుకుని విక్రమార్క చెప్పేది వింటూ అడిగింది హిరణ్య. ఏదో ఒకటి జరిగిందిలే, ఇప్పుడు అదంతా నీకు అనవసరం అని మరలా ల్యాప్టాప్ తీసుకుని వడిలో పెట్టుకుని వర్క్ స్టార్ట్ చేశాడు విక్రమార్క, హిరణ్య అడిగిన దానికి పూర్తిగా ఆన్సర్ చేయకుండా. అన్నీ ఇలా సగం సగం చెప్తే నాకు ఎలా అర్థమవుతుంది? చెప్పేదేదో పూర్తిగా చెప్పాలి కదా. ఇంతకీ అమ్మాయి పేరేంటి? నీతో పాటు ఉన్న ఇంకో అబ్బాయి పేరేంటి? అసలు మీరు ముగ్గురు ఎలా కలిశారు? ఏ సిచ్యువేషన్లో కలిశారో చెప్పు అని అతని మీద సీరియస్గా అరిచింది. అతడు ఇలా సగం సగం చెప్పటంతో తనలో ఉన్న కోపం, ఫ్రస్ట్రేషన్ అంతా బయటకు రావటంతో విక్రమార్క ఒక కన్ను మాత్రమే పైకెత్తి హిరణ్య వైపు చూశాడు. ఏంటి ఆ చూపు? అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు ఇలా ఎటూ కాకుండా చెప్తే నేను ఎలా అర్థం చేసుకోవాలి అని నడుం మీద 2 చేతులు పెట్టుకొని చైర్లో నుంచి పైకి లేచి కోపంగా అడిగింది హిరణ్య. ఆమె అంత సీరియస్గా అడుగుతున్నా విక్రమార్క మాత్రం నవ్వుతూ ఆమె చేతిని పట్టుకుని తన ఒడిలోనికి లాక్కొని, నువ్వు ఇలా సీరియస్గా ఉంటే భలే ముద్దొస్తావు తెలుసా, చాలా క్యూట్గా అనిపిస్తుంది అని ఆమె మెడవంపుల్లో ముద్దు పెట్టి ఆ తర్వాత హిరణ్యని వదిలిపెట్టాడు విక్రమార్క. అతడు అలా చేస్తాడు అని ఊహించని ఆమె చెయ్యి పట్టుకొని లాగిన వెంటనే అతని ఒడిలోనికి పడిపోయింది. ఆమె తేరుకునే లోపే అతడు తన మెడ మీద ముద్దు పెట్టడం, ఆ తర్వాత వదిలిపెట్టడం క్షణంలోనే జరిగిపోవటంతో స్పీడ్గా పైకి లేచి నడుం మీద 2 చేతులు పెట్టుకొని కోపంగా అతని వైపు చూస్తూ కాలుని నేలతో కొట్టింది. అంతకుమించి ఇంకా ఏమీ చెయ్యలేక, ఇదిగో నువ్వు నా వైపు ఇలానే కోపంగా చూస్తున్నావు అనుకో, ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు. నాకెందుకో నువ్వు ఇలా కోపంగా చూస్తుంటే చాలా బాగా నచ్చుతుంది. నా వర్క్ పక్కన పెట్టి మరీ నీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది. ఇక తర్వాత నీ ఇష్టం చూసుకో అని చెప్పటంతో అమ్మో వద్దులే అంటూ ఆమె అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకుండా రూమ్ లోపలికి వచ్చేసింది. అతడి మాటలకి ఆమె అంత స్పీడ్గా లోపలికి పరిగెట్టడం చూసి నవ్వుకొని వర్క్లో లీనమయ్యాడు విక్రమార్క. అబ్బా, ఈ విక్రమార్క చెప్పేది ఏదో పూర్తిగా చెప్పకుండా సగం సగం చెప్తున్నాడే. అంటే ఇతని జీవితంలో కూడా ఒక అమ్మాయి ఉంది, ఒక అబ్బాయి ఉన్నాడు. ఎవరో వాళ్ళు. ఇంతకీ ఎవరు? అసలు ఏం జరిగింది? అది తెలిస్తే వీడి మైండ్ సెట్ ఎలా మారింది అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఆ 2 రోజుల్లోనే ఖచ్చితంగా వీడు పూర్తిగా మారిపోయాడు అని అర్థమవుతుంది. అలా ఆమె ఆలోచనలో ఉండగానే విక్రమార్క కాఫీ అని గట్టిగా అరవటంతో తెస్తున్నారా అని కాలుని నేల మీద గట్టిగా కొట్టుకుంటూ కిచెన్లోనికి వెళ్ళి కాఫీ తీసుకొని వచ్చి అతనికి ఇచ్చి, కాసేపు నీతో మాట్లాడొచ్చా అని అడిగింది. సారీ, ఇప్పుడు టైం లేదు అని చెప్పి కనీసం ఆమె వైపు కూడా చూడకుండా వర్క్లో లీనమైపోయాడు. సారీ, టైం లేదు అని వెక్కిరిస్తున్నట్లుగా అతడు చెప్పినట్లే చెప్పి రూమ్లోనికి వచ్చి అతని వైపు చూస్తూనే, అసలు ఇతనికి ఆదిత్యకు ఎంత డిఫరెన్స్ ఉంది. ఆదిత్య ఎంత లవబుల్గా, స్మూత్గా, ప్రేమగా మాట్లాడతాడు. కానీ వీడు కరాఖండిగా నోట్లో నుంచి మాట వచ్చిందంటే గన్నులో నుంచి తోట బయటకు వచ్చినట్లే ఉంటుంది. ఆ విధంగా గరుగ్గా మాట్లాడుతున్నాడు అని అనుకొని ఆదిత్య తన దగ్గర ఉన్నప్పుడు తనకు ఎలా టైం గడిచేది అనేది అంతా కూడా గుర్తు తెచ్చుకుంది. ఆదిత్య తనలో మార్పుకు కారణం గుర్తు తెచ్చుకోవడం, అలానే ఇప్పుడు హిరణ్య ఆదిత్య తనతో ఎలా టైం స్పెండ్ చేశాడు అనేది గుర్తు చేసుకుంటుంది. ఎప్పటిలానే అలేఖ్య, ఆదిత్య ఇద్దరు హిరణ్య ముందు కూర్చొని సరదాగా కబుర్లు చెప్తుంటే హిరణ్య ఆ మాటలు అన్నీ కూడా వింటూ ఉంటుంది. తన అన్నయ్య బాధ గురించి ఆదిత్య చెప్తుంటే హిరణ్యకి ఆదిత్య మీద డౌట్గా అనిపించి, ఏంటి ఆదిత్య నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? కొంపతీసి నువ్వు ఎవరినైనా లవ్ చేసావా అని సూటిగా అడిగింది. ఆ మాటకు తడబడి అది ఏం లేదు
వదిన అని దిక్కులు చూస్తూ చెప్పాడు హిరణ్య వైపు సూటిగా చూస్తూ నిజం చెప్పలేక. అదేంటి నా వైపు చూసి చెప్పకుండా దిక్కులు చూస్తూ నాకు సమాధానం చెప్తున్నావేంటి అని అనుమానంగా కన్నెగరేస్తూ అడిగింది హిరణ్య. అది అది వదిన అది అది ఏం లేదులే వదిన, ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు, మనం వేరే దేని గురించైనా మాట్లాడుకుందాం, అయినా ఈ టాపిక్ అంతా వేస్ట్లే వదిన, లవ్ అంటూ ఎందుకు ఇప్పుడు అని అన్నాడు ఆదిత్య తప్పించుకోవటానికి. నువ్వు ఇలా తడబడుతుంటే నాకు డౌట్గా ఉంది ఆదిత్య, ఖచ్చితంగా నీకు లవ్ ఉండే ఉంటుంది. ఇంతకీ ఎవరు ఆ అమ్మాయి? నువ్వు చెప్పినా మేము మీ అన్నయ్యకు చెప్పంలే అని పక్క నుండి అలేఖ్య అన్నది. అబ్బా అటువంటిది ఏమీ లేదు అలేఖ్య, నేను నిజమే చెప్తున్నాను అని తప్పించుకోవటానికి అక్కడి నుంచి బయటకు వెళ్తుంటే హిరణ్య అతడి చేతిని పట్టుకొని కూర్చోబెట్టి, ఇప్పుడు నిజం చెప్పు, నిజంగా నీకు లవర్ లేదా? మనసులో ఉన్న ఫీలింగ్స్ని బయటకు పెడితే ఎక్కడ మీ అన్నయ్యకు తెలిసిపోయి ఆ తర్వాత తను ఆడపిల్లల్ని ద్వేషించుకున్నట్లుగా నిన్ను కూడా అలానే చెయ్యమంటాడని, లేదంటే ఆ అమ్మాయికి ఏదైనా చేస్తాడు అని నువ్వు భయపడుతున్నావా అని అతడి మనసులో ఉన్న భయాన్ని అర్థం చేసుకొని అడిగింది హిరణ్య. అయ్యో అటువంటిది ఏమీ లేదు వదిన, అన్నయ్య జీవితంలో అమ్మాయి వద్దనుకున్నాడు కానీ నా జీవితంలో వద్దనుకోలేదు కదా. ఎప్పుడూ కూడా అన్నయ్య అటువంటి మాటలు నాతో మాట్లాడలేదు. కానీ నేను ప్రేమ పెళ్ళి అంటూ వెళ్ళిపోతే అన్నయ్య నా దగ్గరకు కూడా రాడేమో అని ఒక చిన్న ఇన్సెక్యూర్ ఫీలింగ్ అంతే అని అన్నాడు. అప్పుడు నాకు పక్కన భార్య పిల్లలు ఉంటారు, అన్నయ్యకు లేడీస్ అంటే పడదు, నాకు వచ్చే భార్య కూడా అమ్మాయి కదా, అందుకే అని ఇక చెప్పలేక ఆగిపోయాడు ఆదిత్య. హోయ్ హోయ్, ఇప్పుడు అస్సలు మ్యాటర్ బయటకు వచ్చిందన్నమాట. అంటే నువ్వు ఎవరినో ఒకరిని లవ్ చేస్తున్నావు, కానీ మీ అన్నయ్య నిన్ను ఎక్కడ దూరం పెడతాడు ఏమో అనే భయంతో నీ ప్రేమ విషయం ఆ అమ్మాయికి చెప్పకుండా ఆగిపోయి ఉంటావు. ఇంతకీ ఆ విషయం ఆ అమ్మాయికి అన్నా ఇండైరెక్ట్గా అన్నా చెప్పావా లేదా అని ఆదిత్య రెండు చేతులు పట్టుకొని అడిగింది హిరణ్య. లేదు వదిన, నేను ఎప్పుడూ అటువంటి ఇంట్రెస్ట్ కూడా తన మీద చూపించలేదు. ఆ అమ్మాయికి తో నార్మల్గానే ఉన్నాను, అందరితో ఉన్నట్లుగానే అని అన్నాడు ఆదిత్య. అమ్మని ఇప్పటి వరకు లవ్వు లేదు ఏమీ లేదు అంటూ ఇప్పుడైనా ఇంట్రెస్ట్ చూపించలేదు అంటున్నావా? అంటే నీ మనసులో ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి ఉండేది బెంగళూరులోనా హైదరాబాద్లోనా ఎక్కడెక్కడ చెప్పు అంటూ ఆదిత్య చెవి పట్టుకు లాగుతూ అడిగింది అలేఖ్య. నెప్పికి చిన్నగా అరుస్తూ, నువ్వు వదలవే బాబు చెప్తాను కానీ అని ఆదిత్య అనటంతో హిరణ్య అలేఖ్య ఇద్దరూ కూడా ఇంట్రెస్టింగ్గా వినటానికి ఫేస్ పెట్టేశారు. నాది పెద్ద లవ్ స్టోరీ ఏమీ కాదు. నేను కాలేజీలో జాయిన్ అయిన తర్వాత అఖిల అని ఒక అమ్మాయి నా వెంట పడుతుంది. కానీ తను కూడా ఇప్పటి వరకు నాకు ఐ లవ్ యూ అని చెప్పలేదు. కానీ నాతో మాట్లాడాలి, నాతో తిరగాలి, సరదాగా ఎంజాయ్ చేయాలి అని మాత్రం ఆమె ఫేస్లో మొదట్లో గమనించాను. కానీ ఆ తర్వాత చిన్నగా నా మీద తనకు ప్రేమ ఉంది అని నాకు అర్థమయ్యింది. కానీ నేను ఎప్పుడూ కూడా తనతో సరదాగా నవ్వుతూ మాట్లాడింది లేదు. కనీసం నా అంతట నేనుగా ఎప్పుడూ ఆమె దగ్గరకు వెళ్ళలేదు. నేను నా మీద తనకు ఫీలింగ్స్ కలిగిస్తే ఆ తర్వాత ఒకవేళ మేమిద్దరం విడిపోవలసి వస్తే తను మా ప్రేమను తలుచుకొని బాధపడుతుంది. అటువంటి బాధ తనకు వద్దు. అలానే నేను కూడా ఆమెను ఫ్యూచర్లో మర్చిపోలేనేమో అని ఆ బంధాన్ని ముందుకు వెళ్ళనివ్వకుండా జస్ట్ ఫ్రెండ్స్ అన్న దగ్గరే ఆపేశాను అని అన్నాడు ఆదిత్య. అవునా, ఇంతకీ నీ బ్యాక్గ్రౌండ్ గురించి ఆ అమ్మాయికి తెలుసా తెలియదా అని కళ్ళు చిన్నవి చేసి అడిగింది హిరణ్య. తెలుసా అంటే ఏమో చెప్పలేను. ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది తన ముందు చెప్పలేదు. కానీ తను మాత్రం బాగా రిచ్ పర్సన్, అందులో ఎటువంటి డౌట్ లేదు అని అన్నాడు. మీ ఇద్దరికీ పరిచయం ఎలా జరిగింది అని అడిగింది అలేఖ్య. పర్టిక్యులర్గా పరిచయం అంటూ స్పెషల్గా చెప్పుకునేంత ఏమీ లేదు. జస్ట్ నార్మల్గా ఒకే క్లాస్ కాబట్టి అందరూ హాయ్ బాయ్ అనుకుంటున్నప్పుడే ఆమె ఫస్ట్ టైం నన్ను చూసి ఫ్లాట్ అయ్యింది. అలా వన్ సైడ్ లవ్ ఆమెలో పుట్టింది.
కానీ నేను దానిని పొడిగించలేదు. అలా ఆమె దగ్గరే ఆగిపోయింది అని సింపుల్గా చెప్పేశాడు. సరే, ఆ అమ్మాయి ఫీలింగ్స్ పక్కన పెట్టేశాయి. నీ మనసులో ఏముందో ముందు అది చెప్పు. తన మీద లవ్ ఉందా లేదా అని అన్నది హిరణ్య. అంటే వదిన అది అది అని చెప్పకుండా సిగ్గుపడిపోయాడు ఆదిత్య. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలా అక్క? ఆదిత్య ఇదిగో ఇలా ఆ అమ్మాయి గురించి అడుగుతుంటేనే, ఇంత సిగ్గుపడుతుంటేనే మనకు తెలుస్తుంది కదా ఖచ్చితంగా ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అని. ఎంతగా ప్రేమిస్తున్నాడో, కాకపోతే బయటపడలేక చాలా నలిగిపోతున్నాడు అని తన అన్నయ్యను తలుచుకొని ఇప్పుడు క్లియర్ అయింది కదా అని సాగదీస్తూ అన్నది అలేఖ్య. ఓవే నువ్వు నీ వెటకారాలు అని అలేఖ్యతో అంటూ, చూడు వదిన ఈ అలేఖ్య నన్ను ఎలా ఆట పట్టిస్తుందో అని హిరణ్యతో అన్నాడు ఆదిత్య. హిరణ్య నవ్వుతూ, నువ్వు ఇలా చేయటం కరెక్ట్ కాదు ఆదిత్య అని అన్నది. ఇదండి ఇవాల్టి స్టోరీ. మరలా రేపటి భాగంతో కలుసుకుందాం. స్టే ట్యూన్, సబ్స్క్రైబ్, లైక్. థ్యాంక్ యూ.